10,000 మీరు పిచ్చమేస్తే మేము 15,000 రూపాయలు ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఇస్తున్నామంటూ వారు చెప్పిన మాట ఇదంతా మీరు చూసే ఉంటారు. మళ్ళొకసారి గుర్తు చేయడానికి మాత్రం అది విన్నారు కదా ఈ బోడ మాటలు. ఇప్పుడు మన కాక చెప్పే మాటలు ఇన్నూరి, వాళ్ళ బావ చెప్పే మాటలు ఇన్నూరి. నేను హెలికాప్టర్ ఎక్కగానే చూడు ఏం చెప్పిన మేం చెప్పిన నేను మొన్న సభలలో ప్రకటించాను. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనసాగిస్తాము. ప్రజలు అడుగుతున్నారు రాష్ట్రంలో, సార్ కొంతమందికి ఖాళీ జాగాలని వాళ్ళ సొంతమి అక్కడనే కట్టుకుంటాం అంటుండ్రు, వాళ్ళకు కూడా మీరు సాయం చేయాలని తప్పకుండా ఇస్తామని చెప్పినాను. ఆ మాట మీద ఉన్నాం. నేను ఎక్కినాక హెలికాప్టర్ ఎక్కడికి మీరు చూడాలి, దయచేసి చేయాలని పేపర్ తీసుకుని ఇయ్యాలని పేపర్ చూడండి. ఖాళీ జాగా ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం 5 లక్షలు అప్పు ఇస్తాడు, రుణం 5 లక్షల రుణం ఇస్తాడు. మళ్ళీ దంచి వసూలు చేస్తారు, అంతే కదా. ఇక దళితులకు గిరిజనులకు అయితే 6 లక్షలు ఇస్తాడు, వాళ్ళ మీద ఎక్కువ అప్పు వాడానేమో. మేము అట్లా ఇయ్యం, మేము కూడా ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఇస్తాం, కానీ 100% ఫ్రీగానే ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. నియోజకవర్గానికి 3,000 ఇండ్ల చొప్పున కేటాయిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 12,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. పొడుగోడిని పొట్టోడు కొడితే పొట్టోడిని మళ్ళీ పొడుగోడు కొట్టిండట. ఈ బట్టవాయ ముచ్చట్లు మీరు ఏడా నేర్చుకున్నారు భయ్, నాకు అర్థం కాదు కానీ.